సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇఫ్ 2/3 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 75% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0.6 ఆఫ్ సి దెన్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి అన్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా రాసుకుంటే 2/3 ఆఫ్ ఏ అంటే ఇంటూ ఏ 75/100 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 0.6 అంటే 6/10 రాసుకోవచ్చు కదా ఇంటూ సి. సో ఇది 2/3 ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 25 3s 25 4s కాబట్టి 3/4 బి ఈజ్ ఈక్వల్ టు 2 3s 2 5s అనమాట అంటే 3/5 సి. ఇప్పుడు దీన్ని మనకి ఏ ఇస్ టు బి ఇస్ టు సిగా కన్వర్ట్ చేసుకోవడానికి నేను ఫస్ట్ ఏబి కన్వర్ట్ చేసుకున్నాను. ఇక్కడ 2/3 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ బి. సో ఇక్కడ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు మనము క్రాస్ మల్టిప్లై చేస్తే 3 3s 9 బై 2 4s 8 అనమాట అంటే ఏ బై బి ఏ ఇస్ టు బి 9/8 వచ్చిందనమాట. అలాగే 3/4 ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3/5 ఆఫ్ సి. సో బి బై సి ఏమని రాసుకోవచ్చు 4 3s 12 3 5s 15 అనమాట మళ్ళీ 3 4s 3 5s. సో ఇది 4/5 అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు మనకి ఏ ఇస్ టు బి ఇస్ టు సి కావాలి అనుకుంటే 9:8 ఇది 4:5. సో 9 4s 36 32 8 5s 40 అనమాట 4 9s 4 8s 4 10s. సో మనకి ఏ ఇస్ టు బి ఇస్ టు సి అనేది 9:8:10 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట ఇక్కడ.